మా గుద్ద దెంగండిరా మా గుద్ద దెంగండిరా అని ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 సినిమా నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు అందరూ కూడా అమ్మనా బూతులు తిడుతున్నారు ఈ సినిమా తీసేటోళ్ళని. అసలు ఎందుకు ఈ విధంగా తిడుతున్నారంటే టికెట్ ప్రైజెస్ అన్నమాట. కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఏంటికి అంత ఆనం గుద్దవాలుగా రేట్లు ఎందుకు పెంచుతున్నారు ప్రతి సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ మార్క్ అయితే చేస్తున్నారు ఈ సినిమా వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని కూడా. ఎందుకు ఆ సినిమా వాళ్ళకేమో గుద్దవాలుగా రేట్లు పెంచనికనేమో ఎండల్లో వానల్లో తిండి తిప్పలు లేకుండా పని చేసుకున్న రైతులకు ఎందుకు ఆ సరుకులకు గాని ఆ టమాటాలు, ఉల్లిగడ్డలు, మిగతావి ఎక్సెట్రా ఇలాంటి వాటికి ఎందుకు రేట్లు పెంచరు? వాళ్ళేమన్నా దేవుళ్ళా? వాళ్ళేమన్నా కష్టపడుతున్నారా? ఆ ప్రజల సొమ్ము అంతా తినుకుంటా వాళ్ళందరూ చల్లగా బతుకుతున్నారు. మా జీవితాలు మారతలేవు గాని వాళ్ళ జీవితాలు మాత్రం ఏడాది ప్రతి ఏడాది కూడా వాళ్ళ జీవితాలు అయితే మారుతున్నాయి. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే సినిమాలకి ఎందుకు అంత ఆనం బడ్జెట్ పెడుతున్నారు, సినిమాలే మంచిగా తీస్తలేరంటే బడ్జెట్ ఏంటికి అంత ఆనం పెడుతున్నారు అని కొంతమంది అయితే నిలదీసి మాట్లాడుతున్నారన్నమాట. సరే బడ్జెట్ ఎక్కువైనా మంచిగానన్న సినిమాలు తీస్తున్నారా? ఎట్టెం ముట్టెం బర్ల కొట్టమన్నట్టు సినిమాలు తీస్తున్నారు. పెంచితే రేట్లు 10-15 అన్నా పెంచాలి రేట్లు. ఏకంగా డబల్ కి డబల్ 50 రూపాయలు ఎక్స్ట్రా రేట్లు ఎందుకు పెంచుతున్నారు అని క్వశ్చన్ మార్క్ అయితే చేస్తున్నారన్నమాట ప్రజలు. అలాగే గవర్నమెంట్ ని కూడా తిడుతున్నారు. ఇట్లా చేస్తే ఇండియా ఎకానమీ కాడ డెవలప్ అవుతుందా? పనికి అన్నిటికేమో రేట్లు పెంచుతారు, మా రైతులకు ఎందుకు రేట్లు పెంచరు అని ప్రతి ఒక్క పేద సామాన్య ప్రజలు అయితే మొహమాటంగా ప్రశ్నిస్తున్నారన్నమాట ఆ గవర్నమెంట్ ని. ఇది చూసిన తర్వాత నాకైతే ఈ ప్రజలు మాట్లాడిన దాంట్లో అయితే అస్సలు తప్పు లేదు అనేటువంటి విధంగా నాకైతే అనిపించింది అన్నమాట. ఎందుకంటే అసలు సినిమాలు తీస్తే ఏం లాభం మనకి? సరే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు, రేట్లు తక్కువ పెడితే ఏమవుతుంది? బడ్జెట్ ఏమో గుద్దవలుగా పెట్టి వాళ్ళేమో హీరో గాళ్ళు అందరేమో పైసలు తెంగుతారు, రేట్లు గుద్దవలుగా వాళ్ళకైతే డిమాండ్ అయితే పెరిగిపోతుంది. 100 కోట్లు వేసుకుంటారు హీరోలు. రేపు పొద్దున ఇట్లే మనం ఎంకరేజ్ సినిమాని చేసుకుంటా వెళ్తే 150 కోట్లు కూడా ఒక్కొక్క సినిమాకి తీసుకుంటారు అని నేనైతే అనుకుంటున్నా. ఇక నాకైతే ఇంకా ఏం మాట్లాడాలని అనిపిస్తలేదు. మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో ద్వారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రాబోయే ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.